వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. రొయ్యల కూర అండి. ఇది ఒక సింపుల్ గ్రేవీ కర్రీ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో రొయ్యలు, 2 మీడియం సైజ్ టొమాటోలు, 1 ఉల్లిపాయ మీడియం సైజ్ది, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, మీ రుచికి తగినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర తరుగు. ముందుగా రొయ్యల్ని బాగా కడుక్కొని తీసి పక్కన పెట్టుకోండి. రొయ్యల్ని ఒక సైడ్గా ఇలా కట్ చేస్తే దాని లోపల ఒక వెయిన్ ఉంటుందండి, దాన్ని తీసేసుకోండి. దీన్ని డీవెయినింగ్ అంటారు. అలా అన్ని రొయ్యలకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కడుక్కొని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఒక అర స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా చేయటం వల్ల రొయ్యల్లోని నీచు వాసన పోతుందండి. దీన్ని ఆవగిలి పెట్టడం అంటాం. ఇలా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత ఒక కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న టొమాటో కూడా వేసి టొమాటో ఉల్లిపాయ ముక్కల్ని ఒక్కసారి వేపుకొని దాని తర్వాత ఒక మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వండి. టొమాటో ముక్కలు మెత్తపడతాయి కదండి. తర్వాత ఒక పప్పు గుత్తి కానీ మ్యాషర్తో కానీ ఈ ఉల్లిపాయ టమాటో గ్రేవీని ఒకసారి మొత్తం నొక్కుకోండి. ఇలా చేయటం వల్ల చాలా స్మూత్ గ్రేవీ వస్తుందండి. దాని తర్వాత దానిలో కొంచెం పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఆ మసాలాలు మాడిపోకుండా ఉండటానికి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 3-4 నిమిషాలు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. మనకి మసాలాలన్నీ ఉడికి నూనె బాగా పైకి వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా ఆవగిలి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని కలుపుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఇంకొక 3-4 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకోండి. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మొత్తం మీద మనం రొయ్యల్ని ఒక 7-8 నిమిషాలు ఉడికించామండి. అంతకంటే ఉడికిస్తే రబ్బర్ లాగా అయిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి మా స్టైల్లో రొయ్యల కూరని.